హాయ్ ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. బెన్ డకెట్ అండ్ జాకోబ్ బెథెల్ ఇద్దరూ కలిపి 61 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు ఇంగ్లాండ్ టీంకి. 61 రన్స్. జాకోబ్ బెథెల్ షార్ట్ పిచ్ లెంత్ డెలివరీని ఫుల్ షాట్ ఆడదామనుకున్నాడు. కానీ మిస్టైమ్ అయి బౌండరీకి దగ్గరలో ఉన్న వాషింగ్టన్ సుందర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఎక్సలెంట్ క్యాచ్ బై వాషింగ్టన్ సుందర్. అండ్ బౌలింగ్ చేసింది గుర్నూర్ బ్రార్. బెన్ డకెట్ గుర్నూర్ బ్రార్ని టార్గెట్ చేసి చాలా అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు గుర్నూర్ బ్రార్ తెలివిగా ఆలోచించి షార్ట్ లెంత్ డెలివరీ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా బౌండరీ రోప్ దగ్గర చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. హ్యారీ బ్రూక్ ఈరోజు అంతా మంచిగా రాణించలేదు. అతన్ని డిస్మిస్ చేసింది జస్ప్రీత్ బుమ్రా. మంచి క్యాచ్ పట్టాడు రోహిత్ శర్మ స్లిప్లో ఉండి. అండ్ అలాగే జాస్ బట్లర్ పెద్ద షాట్ ఆడదామని ట్రై చేస్తాడు. కానీ అది మిస్ టైమ్ అయింది. శుభ్మన్ గిల్ మరియు గుర్నూర్ బ్రార్ ఇద్దరు జాస్ బట్లర్ క్యాచ్ పడదామని వెళ్ళారు. కానీ ఒకరికొకరు ఢీకొన్నారు. కానీ ఎవరికి అంత పెద్ద ఇంజురీస్ కాలేదు. గుర్నూర్ బ్రార్ ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాడు. శామ్ కరణ్ కట్ షాట్ ఆడదామనుకున్నాడు. కానీ అది ఎడ్జ్ అయి కేఎల్ రాహుల్కి క్యాచ్ వెళ్ళింది. మంచి బౌలింగ్ చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. జాస్ బట్లర్ మరియు శామ్ కరణ్ ఇద్దరు వికెట్లు ఒకటే ఓవర్లో తీశాడు. ఇంగ్లాండ్ టీం బ్యాటర్స్ ఈ రోజు అంతా మంచిగా రాణించలేదు. టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అలాగే ఇంగ్లాండ్ టీం 5 వికెట్లు కోల్పోయింది 20 ఓవర్లలో. అండ్ అలాగే జో రూట్ మరియు లయమ్ డేవిసన్ ఇద్దరు 121 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు. చాలా క్రూషియల్ టైంలో చాలా మంచి నాక్ ప్లే చేశారు. వీరిద్దరూ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అండ్ అలాగే లయమ్ డేవిసన్ చాలా క్రూషియల్ నాక్ ప్లే చేశాడు. 68 పరుగులు చేశాడు. అండ్ అలాగే తన ఫస్ట్ 50 ఇన్ ఓడిఐ ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ అలాగే జో రూట్తో మంచి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేశాడు. చాలా అగ్రెసివ్గా ఆడాడు లయమ్ డేవిసన్. గ్యాప్స్లో మంచి బౌండరీస్ కూడా సాధించాడు. అండ్ అలాగే జో రూట్ స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. క్రూషియల్ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేశాడు లయమ్ డేవిడ్సన్తో. అండ్ అలాగే జో రూట్ 76 పరుగులు చేశాడు. అండ్ అలాగే తన 46th 50 ఇన్ ఓడిఐ ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా అద్భుతంగా ఆడాడు జో రూట్. ఇంగ్లాండ్ టీం స్కోర్ వచ్చేసి 258 ఫర్ 10 ఇన్ 47.5 ఓవర్స్. అక్షర్ పటేల్ ఎక్స్పెన్సివ్ ఈరోజు, కానీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. క్రూషియల్ టైంలో 4 వికెట్లు తీశాడు 62 పరుగులు ఇచ్చి తన స్పెల్లో. అండ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ ఈరోజు లిటిల్ ఎక్స్పెన్సివ్, కానీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి క్రూషియల్ టైంలో ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీశాడు తన స్పెల్లో. అండ్ అలాగే గుర్నూర్ బ్రార్ ఇద్దరు ఓపెనర్స్ని ఒకటే ఓవర్లో డిస్మిస్ చేశాడు. ఈరోజు కొంచెం ఎక్స్పెన్సివ్ 61 పరుగులు ఇచ్చాడు తన స్పెల్లో. ఇండియా టీం మ్యాచ్ గెలవాలంటే 259 పరుగులు కొట్టాలి 50 ఓవర్లలో. ఇండియన్ టీం ఓపెనర్స్ రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కలిపి ఈరోజు 43 పరుగుల పార్ట్నర్షిప్ మాత్రమే సాధించారు. అండ్ అలాగే రోహిత్ శర్మ ఈరోజు అంత మంచిగా రాణించలేదు. బిగ్ షాట్ ఆడదామని ట్రై చేస్తాడు శామ్ కరణ్ బౌలింగ్లో, కానీ అవుట్ అయిపోతాడు. వన్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ ఫ్లిక్ షాట్ ఆడదామని ట్రై చేస్తాడు. కానీ మిడిల్ అండ్ లెగ్ ప్యాడ్స్కు తాకి ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతాడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో. అండ్ అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిపి 101 పరుగులో పార్ట్నర్షిప్ చేశారు. చాలా అద్భుతంగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు క్రూషియల్ టైంలో వీరిద్దరు. శుభ్మన్ గిల్ ఒకవైపు అగ్రెసివ్గా ఆడుతుంటే శ్రేయస్ అయ్యర్ నిదానంగా ఆడి వీరిద్దరూ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అండ్ అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గ్యాప్లోకి మంచి బౌండరీస్ సాధించాడు. అండ్ అలాగే కట్ షాట్స్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. పుల్ షాట్స్ కూడా చాలా మంచిగా ఆడాడు. అండ్ అలాగే 80 పరుగులు స్కోర్ చేశాడు. అండ్ అలాగే 19th 50 ఇన్ ఓడిఐ ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ అలాగే క్రాంప్స్ వస్తున్నాయని రిటైర్డ్ హట్ తీసుకున్నాడు శుభ్మన్ గిల్. అండ్ అలాగే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈరోజు అంత మంచిగా రాణించలేదు. 35 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ అలాగే రన్అట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్ ఇద్దరు క్రూషియల్ టైంలో 102 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు. వీరిద్దరూ చాలా అద్భుతంగా స్కోర్ చేశారు. అండ్ అలాగే వాషింగ్టన్ సుందర్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. క్రూషియల్ టైంలో 52 పరుగులు చేశాడు. అండ్ అలాగే తన సెకండ్ 50 ఇన్ ఓడిఐ ఇంటర్నేషనల్ క్రికెట్. అక్షర్ పటేల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 57 పరుగులు చేశాడు. అండ్ అలాగే తన ఫోర్త్ 50 ఇన్ ఓడిఐ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇండియా టీమ్ స్కోర్ వచ్చేసి 262 ఫర్ 4 ఇన్ 45.2 ఓవర్స్. ఇండియన్ టీం 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ టీంపై మ్యాచ్ గెలిచింది.
ఈరోజు మన ఇండియన్ బౌలర్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కానీ చాలా మంచిగా బౌలింగ్ చేశారు పిచ్ బౌన్స్ని ఉపయోగించుకొని. అండ్ అలాగే మన ఫీల్డర్స్ కూడా చాలా మంచి ఫీల్డింగ్ చేసి క్రూషియల్ టైంలో మంచి క్యాచెస్ తీసుకున్నారు బౌలర్స్ని డిసప్పాయింట్ చేయకుండా. అండ్ అలాగే బ్యాటర్స్ కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు పిచ్కి అనుకూలంగా మారి. అండ్ అలాగే ఒక వికెట్ తీసుకోవడంతో ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా 150 వికెట్లు సాధించాడు ఓడిఐ ఇంటర్నేషనల్ క్రికెట్లో. అండ్ అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి అక్షర్ పటేల్.